ఇక్కడ ఉండాలి, కింద ఉండాలి. మూవీ అయితే అయిపోయింది. ఇంకా హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. సో మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ పయోధుని చూస్తున్నారు కదా, లేచి వచ్చాడంతే. జస్ట్ సోఫా కవర్ సరిగ్గా లేకపోతే మొత్తం నీట్గా సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాడు అనమాట. బట్ రావట్లేదు పాపం తనకి, ఎందుకంటే అది చాలా పొడవు ఉంది కదా, అండ్ నీట్గా సెట్ చేయాలంటే కొంచెం కష్టమే. అయినా బట్ ట్రై చేస్తున్నాడు అనమాట. ఇంట్లో ఏదన్నా నాకు హెల్ప్ చేయాలి చిన్న చిన్నవి అంటే పయోద్ బాగా హెల్ప్ చేస్తాడు. అంటే అచ్యుత కూడా హెల్ప్ చేస్తుంది, కానీ మొత్తం తనకి అంటే సరిగ్గా మూడ్ బాగుంటే హెల్ప్ చేస్తుంది, లేకపోతే అస్సలు చెప్పినా కానీ వినదనమాట తను. సో తనకు చేయాలనిపించినప్పుడు చేస్తుంది. పయోద్ అలా కాదు, చెప్పిన వెంటనే వింటాడనమాట మంచిగా. సో నేను అస్సలు చెప్పలేదు, తనే డైరెక్ట్ ఇంకా లేసి వచ్చి బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ చేశాడనమాట నీట్గా సెట్ చేయడానికి. సో నేను ఇక్కడ హెల్ప్ చేస్తాలే నాన్న నీకు అంటే, వద్దమ్మా అని చెప్తున్నాడు అనమాట నాతో. నేనే ట్రై చేస్తాను అని అంటున్నాడు. నేను హెల్ప్ చేయనా నీకే? వద్దా? ఏమా నువ్వే చేసుకుంటావా? అలా కాదు నాన్న, ఇది ఇక్కడికి రావాలి. ఇది ఉంది కదా బ్రౌన్ కలరు, ఇక్కడ ఉండాలి, కింద ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా. ఇట్లా అది బ్రౌన్ కలర్ కిందికి రావాలి. అది కరెక్ట్. ఇదైతే కరెక్టా? ఇదైతే పైన, ఇది పైన, ఇది కింద. అండ్ ఇక్కడ వచ్చేసి నిన్న నైట్ మెంతులు నానబెట్టాను. ఇంట్లోనే మెంతాకు గ్రో చేద్దాము అన్నట్టు. సో ఒకరోజు ముందే ఇలా నానబెట్టుకుంటే చాలా మంచిగా గ్రో అవుతాయి, తొందరగా కూడా పెరుగుతాయి. సో మెంతులతో పాటు నేను ధనియాలను కూడా నానబెట్టాను. ధనియాలు కొంచెం డౌట్ అనమాట నాకు, ఎందుకంటే చాలా డేస్ నుంచి ఉన్నాయి ఇంట్లో ధనియాలు. సో అవి మంచిగా గ్రో అవ్వకపోవచ్చని ఒక డౌటు, చూడాలి అసలు అవి వస్తాయా రావా అన్నట్టు. వాటితో పాటు ఊరి నుంచి వచ్చేటప్పుడు నేను ఈ మందారపు కొమ్మలు తీసుకొని వచ్చానమాట. సో మీరు లాస్ట్ వీడియో చూసుంటే తెలుసుంటుంది, తోటలో ఏమేమి ఉన్నాయని ఒక వీడియో చేశాను కదా. సో బావి దగ్గర మందారపు చెట్టు పెద్దది ఉంది. సో నాన్నతో చెప్పానమాట, నాకు మందారపు కొమ్మలు కావాలి అంటే వెళ్ళి తీసుకొని వచ్చారు. సో తీసుకొని వచ్చి ఇలా చిన్న చిన్న కట్ చేసి ఇచ్చారనమాట నాకు. సో అవి నేను వచ్చేటప్పుడు తీసుకొని వచ్చానమాట మందారపు కొమ్మలు. అలాగే నెక్స్ట్ వచ్చేసి అది మాస్పత్రి ఆకు. సో అది జస్ట్ ఒక కొమ్ము ఉన్నా చాలు, బాగా మంచిగా పెరుగుతుంది. ఇది వచ్చేసి అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొని వచ్చానమాట. సో 3 days అయింది ఊరి నుంచి వచ్చి కూడా. వీటిని ఇంకా నేను పార్ట్స్లోకి పెట్టలేదన్నమాట. సో ఇంక ఈరోజు మొత్తం ఇంకా మెంతులు, అలాగే ధనియాలు, నెక్స్ట్ ఈ మందారపు కొమ్మలు, మాస్పత్రాక, ఇవన్నీ కూడా ఇంకా పార్ట్స్లోకి షిఫ్ట్ చేద్దామన్నట్టు అనుకుంటున్నాను. అండ్ వాటితో పాటు ఈ తులసి విత్తనాలు కూడా తీసుకొని వచ్చాను. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను తులసి చెట్టు పెట్టుకోవాలి ఇంట్లో, మంచిది అన్నట్టు. సో ఇంకా ఫైనల్గా ఊరి నుంచి వచ్చేటప్పుడు ఆ విత్తనాలు కూడా తీసుకొని వచ్చాను. ఆల్రెడీ ఇంట్లో రెడీగా మట్టి ఉందన్నమాట. అంటే నేను ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి మట్టి కూడా తీసుకొని వస్తూ ఉంటాను. సో మట్టి రెడీగా ఉంది కాబట్టి ఇంకా అన్నీ పార్ట్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ మందారపు కొమ్మలు వచ్చేసి నేను కొంచెం పెద్ద పార్ట్స్లో అయితే పెడుతున్నాను, ఎందుకంటే కొమ్మ అనేది ఇప్పుడు చూడడానికి చిన్నగా ఉన్న వన్స్ గ్రో అయినాక చాలా పెద్దగా అవుతాయి కదా, అందుకే నేను కొంచెం పెద్ద పార్ట్లు అయితే పెడుతున్నాను. నేను ఒక 3 partsలో అలా పెడుతున్నాను, ఎందుకంటే ఏది మంచిగా పెరుగుతుందో లేదో తెలియదు కదా. సో అన్నీ ఒకే దాంట్లో కాకుండా నేను ఒక 3 partsలో పెట్టానన్నమాట మందారపు కొమ్మలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో తులసి విత్తనాలు వేసుకుంటున్నాను. సో విత్తనాలు వస్తాయో లేదో తెలీదు, బట్ ట్రై చేద్దాం అన్నట్టు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. విత్తనాలు వేసుకొని పైన మళ్ళీ కొంచెం మట్టి అలా స్ప్రెడ్ చేశాను అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ మెంతులు
మెంతులు కూడా నేను కొంచెం పెద్ద పాటలోనే వేసుకున్నాను, అన్నీ ఒకే దాంట్లోనే వేసాను అనమాట. నేను ఫస్ట్ టైం ఏం కాదు ఇంట్లో గ్రో చేసేది మెంతుల్ని. నా ప్రీవియస్ వీడియోస్ అలా మీరు చూసుంటే, అంటే మేము బెంగళూరులో ఉండేటప్పుడు మీరు చూసుంటే ఆల్రెడీ తెలుస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువగా అప్పుడు గ్రో చేసేదాన్ని మెంతాకిని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తక్కువైంది, ఎందుకంటే పిల్లలు హోంవర్క్ అంట, మధ్యాహ్నం వాళ్ళకి తినిపించడానికి వెళ్ళడం, సో ఇదే సరిపోతుంది. సో దానివల్ల నేను అంత ప్రాపర్గా ఇంట్లోనే గ్రో చేసుకోవాలి అన్నట్టు ఏమీ అనుకోలేదు. సో ఫైనల్గా మళ్ళీ ఇండేస్ తర్వాత ఇంకా గ్రో చేస్తున్నాను. ఇలా చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి. సో పైన కొంచెం మట్టి వేసుకోవాలన్నమాట. సో వేసుకొని లైట్గా వాటర్ పోయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పార్ట్లో వచ్చేసి నేను ఈ మాస్పత్రి ఆకు తెచ్చాను కదా, మాస్పత్రి మొక్క సో ఆ మొక్కను కూడా ఒక దాంట్లో పెట్టాను. సో అది చాలా పెద్దగా అవుతుంది మంచిగా గ్రో అయితే. అంటే వేర్లు పుడుతూనే ఉంటాయి, కొమ్మలు పైకి వస్తూనే ఉంటాయి అన్నమాట. సో మంచి స్మెల్ వస్తుంది మాస్పత్రాకు కొమ్మలైతే. వీటిని పూలల్లో అక్కడక్కడ కడుతూ ఉంటారు అండ్ దేవునికి కూడా పెడుతూ ఉంటారు. చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఫైనల్గా అన్నీ అయితే వేసేసాను. అట్లీస్ట్ మనం ఇంట్లో కొన్ని గ్రో చేసుకోవచ్చు. అంటే ఇలా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి మనకు అంటే ఇవి చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద వెజిటబుల్స్ మొక్కలు ఎలాగో ఇంట్లో మనం పెంచుకోలేము. అట్లీస్ట్ ఇలాంటివన్నా మనం ఇంట్లో ఎలాంటి మందులు లేకుండా మనం కుదిరినంత చేసుకోవచ్చు అనమాట. అండ్ గార్డెనింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, అంటే చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంటేనే ఇవన్నీ చేసుకోగలుగుతాము. జస్ట్ అలా పెట్టేసి వాటిని చూసుకోకుండా వాటర్ పోయకుండా ఉంటే వేస్ట్ అవుతుంది. సో నాకు ఈ ఇంట్రెస్ట్ చాలా డేస్ నుంచి ఉంది. కానీ బట్ ఏంటంటే మేము బెంగళూరులో ఉండడం వల్ల కొన్ని హౌసెస్లో రెంటెడ్ హౌసెస్ కాబట్టి కొంతమంది అలౌ చెయ్యరు, అంటే పార్ట్స్ వద్దు, అంటే మొక్కలు పెట్టుకోకండి అలా అంటారనమాట. సో దానివల్ల నేను కూడా ఎక్కువ మొక్కలు పెట్టేదాన్ని కాదు. బట్ ఇక్కడ ఏంటంటే అలాంటివి ఏవీ లేవన్నమాట, ఎన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చు హ్యాపీగా. సో అందుకోసం మళ్ళీ నేను గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో అన్నీ ఇంకా మొత్తం పార్ట్స్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా పైన వాటర్ అలా వేసేసుకున్నాను. అండ్ ఇందాక మా హస్బెండ్ స్కూల్ దగ్గరికి వెళ్ళారనమాట, వెళ్ళేసి వచ్చారు. యాక్చువల్గా నిన్న వెళ్ళాం కానీ పని అవ్వలేదు, అందుకే ఇంక ఈరోజు మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళారనమాట. నన్ను కూడా రమ్మన్నారు, బట్ నాకు ఏదో పని ఉండి కుదరదు నేను రాలేనని చెప్తే ఇంకా తను ఒక్కరే వెళ్ళి స్కూల్లో ఫీజు అదంతా మాట్లాడేసుకొని వచ్చారనమాట. సో స్కూల్ ఫీజు కూడా కట్టారు. సో వచ్చేటప్పుడు ఇంకా బుక్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చారు. పయోద్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్తాడు, అచిత వచ్చేసి యూకేజీకి వెళ్తుంది. సో ఇప్పుడు అవన్నీ చూస్తున్నారు కదా, ఆ బుక్స్ వచ్చి పయోద్వి అనమాట. ఎన్ని బుక్స్ ఇచ్చారో. సో అచితవి కూడా ఇచ్చారనమాట, బట్ ఏంటంటే సపరేట్గా పెట్టామన్నమాట. సో ఇప్పుడు ఆ బుక్స్ అన్నిటికీ ర్యాపర్స్ వేసి పైన మళ్ళీ ఒక స్టిక్కర్ అతికిచ్చి నేము అండ్ స్కూల్ నేము నెక్స్ట్ క్లాస్ ఇవన్నీ రాసి పంపించాలన్నమాట. చాలా టైం పడుతుంది, దాదాపు ఒక్కొక్కరికి అట్లీస్ట్ ఒక 22 బుక్స్ ఉన్నాయన్నమాట, నోట్ బుక్స్ అన్నీ కలిపి. సో అవన్నీ వేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అండ్ ర్యాపర్స్ ఇంట్లో కూడా రెడీగా లేవు, వెళ్ళి బయటికి తీసుకొని రావాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. నేను ఫస్ట్ టైం చేశాను. సో ఎలా వస్తుందో ఏంటో అన్నట్టు డౌట్గా స్టార్ట్ చేశాను, కానీ బట్ పర్లేదు బాగానే వచ్చింది. కొంచెం నేను చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే పంచదారతో పాకం పట్టుకుంటాం కదా, అది కొంచెం తీగ పాకం రావాలి. సో అది రాకనే నేను రవ్వ అనేది యాడ్ చేశాను. సో దానివల్ల అసలు ఉండలు కట్టడానికి రాలేదు. మళ్ళీ కొంచెం పాలు వేసిన తర్వాత ఉండలు చుట్టడానికి అయితే వచ్చింది. సో పర్ఫెక్ట్ రవ్వ లడ్డూలు అని అయితే చెప్పను, కానీ సాఫ్ట్ రవ్వ లడ్డూలు అని అయితే చెప్తాను నేను. బాగున్నాయి తినడానికైతే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ కూడా చేయలేదు, ఇలా ఏదైనా చెడిపోతే మళ్ళీ బాధ అనిపిస్తుంది, అందుకే కొంచెం తక్కువ రవ్వతో చేశానమాట. జస్ట్ ఒక 3-4 డేస్కి మాత్రమే వస్తాయి. సో 3-4 డేస్ అయితే బాగానే నిలువ ఉంటాయి, చెడిపోవు. అండ్ ఇక్కడ నేను రేపు బ్రేక్ఫాస్ట్కి రాగి దోశ చేయాలనుకుంటున్నాను, అందుకే ఇంకా బ్యాటర్కి ముందే అన్నీ నానబెట్టుకుంటున్నాను. నేను ఎలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటానో అనేది షేర్ చేసుకుంటాను నేను. ఇక్కడ కప్పు చూసారు కదా, సో దాంతో నేను ఒక 3 కప్పులు రాగులు తీసుకున్నాను, ఒక 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. మినపప్పు కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను మాత్రం ఒక 1 కప్పే తీసుకున్నాను. ఆ తర్వాత కొన్ని మెంతులు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 కప్పు శనగపప్పు. సో ఇవన్నీ వేసుకొని అట్లీస్ట్ ఒక 7-8 టైమ్స్ వాటర్తో మంచిగా కడగాలి, ఎందుకంటే రాగుల్లో ఫైన్ డస్ట్ ఉంటుంది, అసలు
చాలా చిన్నగా ఉంటుంది. అండ్ మెయిన్ పొట్టు కూడా కడుగుతూ ఉంటే వస్తూనే ఉంటుందన్నమాట. సో మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు బయట స్టోర్స్లో బాగా నీట్గా క్లీన్గా ఉన్న రాగులే దొరుకుతాయి. బట్ ఏంటంటే మనం జాగ్రత్తగా కడుక్కుంటే చాలా సేఫ్. నేను బయట తీసుకొని వచ్చినవి ఏం కాదు, నాకు అమ్మ ఊరు నుంచి పంపించింది. సో నీట్గా మొత్తం అంతా క్లీన్ చేసి పంపించింది అనమాట. అయినా కానీ నేను కూడా 7-8 టైమ్స్ బాగా కడిగి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసి అట్లీస్ట్ 6 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇంకా వాటర్ వేసేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇంకా ఈవినింగ్ అలా పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు వచ్చేసి సాటర్డే. సో సాటర్డే రోజు కంపల్సరీగా పూజ అయితే చేసుకుంటాను. అంటే రోజు చేసుకుంటాను, బట్ సాటర్డే రోజు ఏంటంటే కొంచెం పటాలన్నీ క్లీన్ చేసుకొని, దీపాలన్నీ క్లీన్ చేసుకొని అలా పూజ చేసుకుంటాను అనమాట. సో ఇంట్లో ప్రస్తుతానికి పూలు అయితే లేవు. సో పూలు లేకపోయినా కానీ పూజ అయితే చేసేసుకున్నాను. అంటే నేను ఎలా అనుకుంటానంటే పూలు ఉంటేనే పూజ చేసుకోవాలా లేకపోతే పూజ చేసుకోకూడదా అనే మైండ్ సెట్ అయితే కాదు నాకు. పూలు లేకపోయినా కానీ ఇంట్లో దీపం ముట్టించుకుంటే ఒక పాజిటివ్నెస్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. సో పూలు ఉంటే ఏంటంటే కొంచెం చూడడానికి కళగా ఉంటుంది, బాగుంటుందన్నమాట. బట్ ఇంకా ఇంట్లో లేదు కాబట్టి ఇంకా జస్ట్ ఊరికే దీపం అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా తర్వాత ఇంకా రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే మూవీకి వెళ్తున్నాము. జస్ట్ మేము మూవీకి వెళ్ళినప్పుడు పెద్ద మూవీ రిలీజ్ అయ్యి జస్ట్ ఒక 4-5 డేస్ మాత్రమే అయింది. సో సడన్గా ప్లాన్ చేసుకున్నాము, ముందేం అనుకోలేదు. మావి వీకెండ్లో ముందు ప్లాన్స్ ఏమి ఉండవు, అప్పటికప్పుడు డిసైడ్ అయిపోతూ ఉంటాము. అంటే ఏదైనా మూవీకి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి, లేదంటే బయటికి వెళ్ళాలనుకున్నా అన్నీ అప్పటికప్పుడు అనుకుంటాం అనమాట. ముందు ప్లాన్ ఏమి ఉండదు. సో అందుకే నాకు కొంచెం లాస్ట్ మినిట్లో హడావిడిగా ఉంటుంది, అంటే పరిగెత్తినట్టు ఉంటుంది అనమాట. సో ఇంకా మూవీకి కూడా జస్ట్ అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాము. సో టికెట్స్ అవన్నీ కూడా ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. సో ఎందుకంటే మూవీ రిలీజ్ అయ్యి ఎక్కువ డేస్ ఏం కాలేదు కదా, మళ్ళీ టికెట్స్ దొరుకుతాయో లేదో అన్నట్టు ఇంకా ముందే బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే అనంతపురంలో ఒకే చోటే 3 థియేటర్స్ 4 థియేటర్స్ అలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కో చోట అలా ఏం లేవు. అవి కూడా పెద్దగా అంటే బాగా క్లాస్గా, అంటే మనము బెంగళూరులో హైదరాబాద్లో ఎలా ఉంటాయో అలా ఏముండవు, నార్మల్గా ఉంటాయి. సో మేము వెళ్తున్న థియేటర్ వచ్చేసి బిగ్సీ అనమాట. అది ఈ మధ్య కొంచెం రెనోవేషన్ చేశారు కాబట్టి థియేటర్ అయితే చాలా బాగుంటుంది. మోస్ట్లీ మేము ఏదైనా మూవీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కువ బిగ్సీలోకే వెళ్తాము, ఎందుకంటే ఆ థియేటర్ బాగుంటుంది కాబట్టి. సో ఇక్కడైతే ఇంకా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము, స్టార్ట్ అయింది. అండ్ ఇంకా మెయిన్ మూవీ ఇలా వెళ్ళినప్పుడు పిల్లలతో పెద్దగా ఏమి ఇబ్బంది ఏం పెట్టరండి. ఏదన్నా స్నాక్స్ అలా తీసుకుంటే చాలు, వాళ్ళకి ఇచ్చేస్తే చాలు, తినుకుంటే వాళ్ళు కూడా మూవీ చూస్తారు. అచ్చుతానే కొంచెం ఏదన్నా ఇబ్బంది పెడితే పయ్యొద్దు, అలా కాదు, కొంచెం పెద్దవాడు అయ్యాడు కాబట్టి కామ్గా మూవీ అయితే చూస్తాడు. అచ్చుత ఏంటంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది, అదేం జరుగుతోంది, వాళ్ళెవరమ్మా వీళ్ళెవరమ్మా ఇట్లా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సో మేము ఇలా ఏదన్నా బయటికి వెళ్ళాలి అనుకుంటే వీకెండ్లోనే కుదురుతుంది, నార్మల్ డేస్లో అస్సలు కుదరదు. ఎందుకంటే నార్మల్గా ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5-6కి ఆ టైంకి అయిపోతాయి. సో ఆ టైం నుంచి బయటికి వెళ్ళొచ్చు వేరే వాళ్ళైతే ఆ టైమింగ్ ఉంటే. బట్ మా హస్బెండ్కి అలా కాదు, ఆఫ్టర్నూన్ నుంచి నైట్ 11:30 అట్లా ఆ టైం వరకు ఉంటుందన్నమాట ఆఫీసు, నైట్ షిఫ్ట్ ఉంటుందన్నమాట. సో అందువల్ల మాకు ఈవినింగ్ టైమ్స్ ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఏమున్నా మాకు వీకెండ్లోనే. సో నేను లిటరలీ వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంటే బయటికి వెళ్ళాలని కాదు, కొంచెం ఫ్యామిలీ అందరం మంచిగా టైం స్పెండ్ చేస్తాం కదా అన్నట్టు. సో ఇంకా మూవీ అయితే కంప్లీట్ అయింది, ఇంకా బయటికి వచ్చేసాము. సో ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ మూవీ అయిపోయేసరికి 9:30 అలా అయింది. ఇంకా వెళ్ళేటప్పుడే ఏదన్నా ఇంకా లైట్గా డిన్నర్ ఇంటికి తీసుకొని వెళ్దాము అన్నట్టు అనుకున్నాము. ఫస్ట్ లైట్గా అనుకున్నాం కానీ బట్ మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా, ఏదన్నా రైస్ ఐటమ్ అలా తీసుకొని వెళ్దాం అనుకొని, ఇంకా నాకు ఒక చోట పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టము. సో అక్కడికి వెళ్ళి ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇంటికైతే వచ్చాము. సో మా హస్బెండ్ అయితే చపాతీ తీసుకున్నారు. సో నాకు చాలా ఇష్టం అనమాట, బాగుంటుంది టేస్ట్ అయితే. సో పేరు ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు, హోటల్ పేరు, నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో దట్స్ ఇట్ టుడే వ్లాగ్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.